హలో 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 సోలంకి గారు, నేను చచ్చిపోతున్నాను సార్ సార్ ఏమంటున్నారు మీరు? నేను చచ్చిపోతున్నా. డాక్టర్ సార్ ఏమైంది చెప్పండి సార్. అభిజిత్, నేను ప్రాణాలతో ఉంటానో లేదో నాకు నమ్మకం లేదు. ఐఎమ్ డైయింగ్. నడు నడు, సరిగ్గా పట్టుకోండి దీన్ని. మీకు తెలీదు, దీని చాలా డేంజరస్. ఇలా చూడండి, మీకు ప్రేమగా చెప్తాను, నన్ను వదిలేయండి. లేకపోతే 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 ఏంటి? గుడ్ జాబ్, సూపర్ షీనా. నా ముందుకు రా, ధైర్యం ఉంటే. దాక్కొని ఎందుకు మాట్లాడుతున్నా? చాలా బాగా చేసావు. నీకిప్పుడు కూడా అంతే పొగరుంది. వెరీ గుడ్. నిన్ను ఇక్కడ తీసుకుని రావడానికి చాలా కష్టపడ్డాం. దానికి ఏదైనా లాభం దొరికిందే. నన్ను ప్రాణాలతో వదిలేసి నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. షీనా షీనా షీనా, ఇక్కడేది సరిగ్గా లేదు. అలాగా? అయితే నువ్వు చేసింది బాగుందా? ఒకవేళ నువ్వు అన్నింటినీ మర్చిపోయింటే నిన్న జరిగింది ఇంకొకసారి నీకు గుర్తు చేయనా? హలో షీనా. గన్ను కింద పడే. ఇది బాస్ ఆర్డర్. పని అయిపోయిన వెంటనే ముగించేయమన్నాడు. నేను సరిగ్గానే చేశాను. నిన్న ఏ పని చేశావో అక్కడే నేను నిన్ను చంపాల్సింది. నువ్వెలాంటి కెనిస్టర్ ఇచ్చావో అందులో ఆ వస్తువు లేదు. అదే కదా నేను చేయాలని చెప్పాను. నువ్వేమనుకున్నావు? నువ్వు మమ్మల్ని మోసం చేస్తావు మాకు తెలియదని అనుకున్నావా? ద్రోహమా? ద్రోహానికి ప్రతీకారం ద్రోహం మాత్రమే. నన్ను చంపాలని ఉద్దేశం నీకు లేకపోతే నేను బయలుదేరుతున్నాను. అమ్మా, మినీ, 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 నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకని నా కూతురు ఇక్కడికి తీసుకొచ్చారు? మినీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? మినీ, తన చేతుల్లో ఉండే లాలీపాప్లో విషం ఉంది. విషం. మినీ, వద్దు, అది తినుకో. కింద పడాయి. నేను చెప్పింది విను. వద్దు, కింద పడాయి. మినీ, వద్దు, తినద్దు. నేను చెప్పేది విను, దయచేసి నేను చెప్పేది విను. వద్దమ్మా, తినకో, వద్దు. ఏంటి భయపడ్డావా? లాలీపాప్లో విషం లేదు, కానీ విషం ఉండేలాగా ఛాన్స్ ఉంది. నువ్వు నా మాట వినలేదంటే విషం ఉంటుంది. నీ కూతురు ప్రాణాలతో రావాలనుకుంటే మా పని పూర్తిగా చేసేయి. కాకపోతే వద్దు, వద్దు, ప్లీజ్, నా కూతుర్ని వదిలేసాయి. నువ్వు ఏమి చెప్పినా నేను అది ఖచ్చితంగా చేస్తాను. నా కూతుర్ని వదిలేసి. మంచి నిర్ణయం. పద, ఇప్పుడు ఎదురులో ఉండే తలుపుకి వెళ్ళు.
చివరిసారిగా అడుగుతున్నాను, హర్పీస్ తుంగారా ఎక్కడున్నాడు? ఎందుకు వచ్చావు? నీ మిషన్ ఏంటి? ఆర్పిఎస్ డోంగరానే కదా నిన్ను పంపించింది. అసలు వాడు ఎలా తప్పించుకున్నాడు? కేక్ అండ్ బాంబ్ బ్యూరోకి పంపించింది నువ్వేనా? లే లే చెప్పు, ఎందుకు వచ్చావు? ఎందుకో? నువ్వు కావాలంటే రౌడీల దగ్గర ఇలా పనిచేస్తావేమో. అలవాటుని మార్చుకో. అన్ని చోట్ల ఇలా అయితే ఒప్పుకోరు. ఒక కోట, ఆ కోటలో ఒక దొంగ, దానికి తోడు ఇంతమంది సిప్పాయిలు. అప్పుడు కూడా నువ్వు ఏదీ చేయలేవు. హర్బీస్ తుంగారా యొక్క గొల్లం యొక్క తాళాన్ని నేను. హర్బీస్కి మీ దగ్గర నుండి ఏం కావాలి అది ఎలాగో మీకు తెలియచేస్తా. కానీ ఇప్పుడు ఒకే ఒక్కటి మాత్రం చెప్తా. మీ డాక్టర్ సోలంకి ఉన్నాడే, వాడు చావబోతున్నాడు. 24 గంటలుంది ఇంకా. కాపాడగలిగితే కాపాడుకోండి. డాక్టర్ గారు ఫోన్ తీయడం లేదా? డాక్టర్ సోలంకి సార్ నువ్వేం చేసావురా? నేనేం చేయగలను? నేను మీతోనే కదా ఉంది. హలో 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 సోలంకి గారు, మీరు బానే ఉన్నారుగా? ఐఎమ్ డైయింగ్. ఏంటి? సార్ సార్ ఏమిటి? నేను చనిపోతున్నాను. డాక్టర్ గారు ఇప్పుడు మాట్లాడండి. డాక్టర్ సార్ ఏమైంది? అభిజిత్, నేను ప్రాణాలతో ఉంటానో లేదో నాకు నమ్మకం లేదు. కానీ మీకేమైంది సార్? అరే అలా చూడండి, అతను ఎందుకు అలా నడుచుకుంటూ వస్తున్నాడు? ఎవరు? నా దగ్గరకు రాకండి. అక్కడే ఉండండి, దయచేసి అక్కడే ఉండండి. నా దగ్గరకు రాకండి. ఏమైంది బాబు నీకు? నాకు ఫోన్ ఇవ్వు, నేను కాల్ చేసుకోవాలి. ఏమైంది వీడికి అసలు? ఇలా కిందకి పడిపోయాడు. అసలు ఎవరైతను? చూడడానికి ఒక విధంగా ఉన్నాడు ఏంటి? నీకెవరైనా వీడెవరో తెలుసా? మిమ్మల్ని కలవడానికి వచ్చాడా? ఏంటో ఏంటో. హలో అభిజిత్, నేను వచ్చేసాను. సరే సరే, నేను దగ్గరలోనే ఉన్నాను. మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. ఇతనికి ఏమైందో తెలియదు కదా. అవును, ఏంటో. జరగండి జరగండి, అందరూ వెనక్కి వెళ్ళండి వెళ్ళండి. మై గాడ్, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అందరూ దూరంగా వెళ్ళిపోండి. దూరంగా వెళ్ళిపోమంటున్నాను కదా మేడం. మేడం, దూరంగా వెళ్ళిపోమంటున్నాను కదా. అభిజిత్, నేను చెప్పే జాగ్రత్తగా విను. మీరెవరూ ఇక్కడికి రావద్దు. చెప్తున్నాం కదా, ఎవరు రావద్దు అని. అండర్స్టాండ్? ఎవరు ఇక్కడికి రాకూడదు. దిస్ ఇస్ మై ఆర్డర్. ఆ శవం వల్లే నా పరిస్థితి ఇలాగైపోయింది అభిజిత్.
అభిజిత్ ఐఎమ్ గాన్. సోలంకి సార్, నేను ఏదో ఒకటి చేసి నేను చనిపోయే ముందు ఈ బాడీని చెక్ చేయాలంటుంది. ఇందువల్లనే నా పరిస్థితి ఇలా మారిపోయింది. వీడి బాడీలో ఏదో ఒకటి ఉంది, కానీ లోపలికి ఎలా వెళ్ళుంటుంది? ఎలాంటి కట్స్ లేవు, స్టిచెస్ కూడా లేవు. ఎలాగైనా కనిపెట్టే తీరాలి, ఖచ్చితంగా కనిపెట్టాలి. నీకు ఏమై ఉంటుంది? ఏంటిది? తన కడుపులో ఇది ఉందేంటి? మై గాడ్, అందువల్లనే నా పరిస్థితి కూడా ఇలాగుందా? సోలంకి సార్, ఏంటిది? లోపలికి రావద్దు, చెప్పేది వినండి. దయచేసి వెళ్ళిపోండి అందరూ. అసలు మీ మొహానికి ఏమైంది డాక్టర్? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాడి వల్లే నా ఒంట్లోకి వైరస్ లోపలికి వచ్చేసింది. డాబాలో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమయ్యారు? అందరూ చనిపోయారు. ఇదిగో దానికి కారణం వీడే. హాస్పిటల్కి వెళదాం రండి. వద్దు, ఏమీ చేయలేము. వెళ్ళిపోండి, లేకపోతే అందరి పరిస్థితి నాలాగైపోతుంది. మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళలేం. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, లేకపోతే ఈ వైరస్ చాలా సమస్య తెస్తుంది. కానీ మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళగలం? మీరు లేదయ్యా, నువ్వు వెళ్ళిపో. ఈ ఎమోషన్ అవ్వాల్సిన సమయం కూడా ఇది కాదు. దాదాపు 3 గంటల నుంచి 5 గంటల సేపే నేను ప్రాణాలతో ఉంటాను. ఇంతకన్నా నా దగ్గర సమయం లేనే లేదు. మీరేం చెప్తున్నారు? నేను నిజం చెప్తున్నాను. అదిగో అలా చూడండి. వాడి లోపల ఏదో ఒకటి ఉంది. దాన్ని నేను కనిపెట్టి తీరాలి. కటూరి డమ్డక్ అనే దీని కారణం. వాడిని ఈడ్చుకురండి. పోరా. చెప్పు, సోలంకి సార్కి ఎలా నయమవుతుంది? ఈయనప్పుడు గుణమవ్వాలి. ఒకానొక కాలంలో దూరపు దేశంలో సోలంకి అని ఒక రాజా ఉండేవాడు. ఆయనే ఈయన. కథలు వినిపిస్తున్నావా? నేను చరిత్రగా మార్చేస్తాను. దయా వద్దు. వాడిని నువ్వు షూట్ చేయొద్దు. వీడి వల్లే నేను ప్రాణాలతో ఉండగలను. లేదు, నేను కాపాడలేను, కానీ మీరు కాపాడగలరు. వీటన్నిటికీ అర్పిస్తుంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. నిన్ను కూడా ఊరికే వదిలిపెట్టను. ఈయన్ని కాపాడాలి కదా మీరు. అలాగే మీలో ఉన్న ఎనర్జీని కూడా కాపాడుకోండి. పూర్వి, రెడీ, ఇతన్ని తీసుకువెళ్ళండి. వెళ్ళు, పద. డాక్టర్ సార్, ఏదో ఒక దారి ఉండే తీరాలి. అదిగో అలా చూడు, అక్కడ ఒక 2 బాటిల్స్ ఉన్నాయి కదా, దాని మధ్యన ఉన్న చిన్న బాటిల్ ఉంది కదా, టెల్లెక్స్ బి. నాకు ఆ ఇంజెక్షన్ వెయ్యాలి మీరు, కానీ చాలా జాగ్రత్తగా. టేక్ కేర్ సార్. అభిజిత్, ఇప్పుడు మనకు 5 గంటల టైం ఉంది. ఒక దారే ఉంది.
ఈ వైరస్తో తిరుగుతున్నాడు కదా, వీడెవరో ముందు కనిపెట్టాలి. వీడు ఏ కారులో కూర్చుని డాబాకు వచ్చాడో ముందు మనం కనిపెట్టాలి. అందులో ఏమైనా క్లూ దొరకచ్చు. ఇది కొత్త కారులో ఉంది. ఇంకా ఈ సీట్ కవర్స్ కూడా వీళ్ళు తీయలేదు. ఎవరో సంజయ్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. సంజయ? సరే గాని ఇదేంటి? కలర్ని చూసావా? ఈ కార్ డ్రైవ్ చేసుకొచ్చిన అతను డాక్టర్ సోలంకిని డాబీలో చూశాడు. అతని వెంట్రుకలు ఇలా లేవు కదా, అంటే అతనితో పాటు బండిలో ఇంకెవరో ఉన్నారు. వెంట్రుక ఎంత పొడవు ఉందో చూడు. పొడవు ఎక్కువగా లేదు, షార్టుగానూ లేదు. లేడీసా జెంట్సా తెలియట్లేదు. అభిజిత్ బండిలో వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎందుకంటే ఆ కారులోంచి ఒక్కడే కిందకు దిగాడు. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదిగో ఇదే ఇవ్వగలదు. ఏసీపీ సార్, ఒకవేళ ఆయనకి హర్పస్ డోంగ్రా గురించి ఏమైనా తెలుసుంటుంది. ఒకవేళ సోలంకి సార్ గురించి కూడా తెలిసుండొచ్చుగా. హలో సార్. అభిజిత్, ఇంత పెద్ద విషయం జరిగింది, ఒక్క మాట కూడా నాకు చెప్పలేదే. చెప్పాలని మీకు అనిపించలేదా? ఎందుకు? నువ్వేమనుకున్నావు? సలాంకితో జరిగిన విషయం నాకు తెలియకుండా పోతుందనా? ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, అన్ని విషయాలు నా చెవుకొస్తాయి. నాకు అన్నీ తెలుసు. నువ్వేమనుకున్నావు? నేను స్విట్జర్లాండ్కి అర్బిల్ డోంగ్రాని వెతుక్కుంటూ వచ్చాను. అలాంటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకున్నావా? అభిజిత్, ఈ కేసు విషయంగా అక్కడ ఏమేం జరుగుతుందో ఇప్పటి వరకు దాని అప్డేట్ నాకు కావాలి. తొందరగా నాకు పంపించు, అర్థమైందా? సార్, మేము ఏమనుకున్నామంటే మీరు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నారు. ఈ విషయం మీతో చెప్పి మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పెట్టడం అని మేము మీతో చెప్పలేదు. కానీ అదే యాక్చువల్గా సార్, మేమేమనుకున్నామంటే ఈ విషయాన్ని మీకెలా సార్ అది మేము చెప్పడం. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? దానివల్ల నాకేం టెన్షన్ వస్తుంది? ఒక విషయం బాగా అర్థం చేసుకోండి, ఈ సిఐడి ఒక కంపెనీయో లేకపోతే ఒక ఆర్గనైజేషనో కాదు. ఇది ఒక కుటుంబం. ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికే మనం పుట్టాం. అన్నిటినీ మనం నాశనం చెయ్యాలి. అందువల్ల మన సలోంకికి ఏమీ జరగకూడదు. నాకు సలోంకి ప్రాణాలతో కావాలి. ఎస్ సార్, మేము మీకు మాటిస్తున్నాం. సోలంకి గారికి ఏమీ కాదు సార్. నేను నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను. మన దగ్గర 5 గంటల సేపే ఉంది. అందులో చాలా సమయం పోయింది. సంజయ్ ఎక్కడ? సంజయ్! ఏమైంది సార్? ఏంటి విషయం? ఒకళ్ళ ప్రాణానికి ప్రమాదం, తన్ని పిల్లు. సార్ లేరే. నువ్వెవరు? నేను పౌలమి, ఆయన అసిస్టెంట్ని. ఒక్క నిమిషం, ఇలా చూడు. HRK 876, ఇది సంజయ్ బండా? అవును సార్. ఎవరు పౌలమి? ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఎవరు మీరు? సంజయ్ నువ్వేనా? లేదండి, నా పేరు కేతన్. మేము సార్ గారి అసిస్టెంట్స్. కానీ మీరెవరు? మీరందరూ రికవరీ వాళ్ళ? ఇటు చూడండి, సార్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇలా చూడు, మేము సిఐడీస్. సంజయ్ కార్లో ఒక బాడీ దొరికింది. దారుణమైన వైరస్ వల్లే వాడు చనిపోయాడు. ఆ వైరస్ వల్ల చాలా మంది అక్కడ చనిపోయారు. అందువల్ల మీ మంచికే. ఈ ఫోటో అయినా ఈయనెవరు? ఈయనే సంజయ్ సార్.
అలాగైతే సంజయ్ ఈ పరిస్థితిలో బండి నడుపుకుంటూ డాబా వరకు వచ్చాడు. ఇలా చూడండి, సంజయ్ సార్ చనిపోయారు. ఒక దారుణమైన వైరసే దీనికి కారణం. వేగంగా వ్యాపిస్తోంది అది. వైరస్? సంజయ్ గురించి వేరే ఏమైనా చెప్పగలరా? అంటే కొన్నాళ్ళుగా ఆయన ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలవడానికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైనా తెలుసా? సార్ సంజయ్ సార్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పెయింటర్. అతని పెయింటింగ్స్ కూడా సేల్ అవ్వలేదు. పైగా 12 కోట్ల అప్పులో ఉన్నారు. కానీ సార్ ఆ రోజు రాత్రి అతను విచిత్రంగా బిహేవ్ చేశాడు సార్. అరే మీరు ఇంటికి వెళ్ళలేదా? ఇప్పుడు బయలుదేరుతున్నాం సార్. అరే సార్, షాపింగ్కి వెళ్ళొస్తున్నారా? అదంతా మీకెందుకు, త్వరగా ఇంటికి వెళ్ళండి. వెళ్ళిపోండి, వెళ్ళండి. ఓకే. పైగా నేను షాపింగ్కి వెళ్ళలేదు. వెళ్ళిపోండి. ఓకే సార్, బాయ్. కేతన్, ఒక నిమిషం రా. సార్ నాకు నీ మొబైల్ ఇస్తావా? షూర్. సార్ అంతా ఓకే కదా? అంతా ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్. గుడ్ నైట్ సార్. సార్ బయట బైక్ దగ్గర సంజయ్ సార్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నాము. అప్పుడే ఆశ్చర్యమైన ఒక విషయం జరిగింది. సంజయ్ చీర కట్టుకుని కిటికీలో నుంచి ఎగిరి దూకి ఇంకో బండిలో పారిపోయాడా? అది దాక్కుని రాత్రి 12 గంటలకు. మాకు కూడా చాలా విచిత్రంగా అనిపించింది. కానీ అతను భయంకరమైన అప్పులో మునిగి ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. అందుకే అసలు మేమేం పట్టించుకోలేదు. ఊరు మొత్తం అప్పులున్నాయి, కానీ అతనికేమో 7-8 లక్షల బండి ఉంది. రాత్రి 11:30కు ఆయన ఫోన్ కూడా అడుగుతున్నాడు. రాత్రి అయితే చీర కట్టుకుని కిటికీలో నుంచి దూకి ఎవరి కారులోనో వెళుతున్నాడు. ఆ తర్వాత తిరుగుతూ ఉన్న వైరస్గా మారుతున్నాడు. ఇదేమీ మామూలు విషయం కాదు. కేతన్, నీ ఫోన్ నంబర్ ఆయన అడిగారు కదా, నీ ఫోన్ నంబర్ కొంచెం ఇవ్వు. ఓకే సార్. సోలంకి సార్ని కాపాడడానికి ఇప్పుడు ఒక క్లూ దొరికింది. పూర్వి, 2 గంటల సేపు అయిపోయింది, ఇంకా 3 గంటలే ఉంది. సాలుంకే సార్ తప్పించుకుంటాడా? సార్ సార్ జాగ్రత్త. ఈ సంజయ్ నాట్యం చేసి వైరల్ బాంబ్ అయి ఉన్నాడు. తన బాడీ లోపల వైరస్ యొక్క సిలిండర్లున్నాయి. ఒకవేళ ఇది పాకుంటే సార్ 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 సార్
హలో సార్. ఏంటి డాక్టర్ సోలంకి గారు కదలడం లేదా? ఓ నో, ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఆ టెలెక్స్ ఇవ్వడం కుదరదు. సరే సరే ఓకే. సార్ వైరస్ యాంటీడోట్ దొరకలేదంటే సాలంకి సార్కి ఏం కాకూడదు. యాంటీడోట్ తప్పకుండా దొరుకుతుంది. 5 గంటల్లోగా సోలంకి గారిని మనం ఎలాగైనా సరే కాపాడి తీరాలి. ఈ కటోరీ డమ్టా వాడి విషయంలో గెలవకూడదు. మనం ముందు ఆ హర్పిస్ డుంగారాని వెతకాలి. వాడే దీని వెనక ఉన్నాడు. సచిన్, పూర్వి, సంజయ్ కేతన్కి అసిస్టెంట్, వాడి ఫోన్ ఏమైంది? ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు సంజయ్ తీసుకువెళ్ళాడు కదా, ఒకవేళ నేరస్తుడిని కనిపెట్టొచ్చు కదా. సార్ నేను ట్రావెల్ రూట్ తీసుకున్నాను. కేతన్ మొబైల్ పోయిన వారం 11 గంటలకు సంజయ్ ఇంటి నుంచి బయలుదేరి ఎంజీ రోడ్డుకు వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి అది ముంబై నుంచి బయటికి వెళ్ళింది. ఇదిగో ఇక్కడ హైవే దగ్గర ఉంది. 25 కిలోమీటర్లు స్ట్రైట్గా వెళ్తోంది. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఓ 20 నిమిషాలు ఆగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి మాయా చౌక్లో ఆగింది. సార్ ఇగోండి, ఇక్కడ చూడండి. ఇక్కడ నుండి తిరిగి లెఫ్ట్కి వెళ్ళి అట్లా జగన్నాథపురం వెళ్ళింది. అలాగే ఇక్కడ కాస్త ఆగి ఉంది సార్. ఇలా చూడు, ఇక్కడ 48 గంటల సేపు ఆగింది. తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. ఏమిటిది? నడి రోడ్డు మీద ఏమిటి ప్లేసు? మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. సార్ కేతన్ మొబైల్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ ఒక స్కూల్ ఉంది. మనం త్వరగా వెతకాలి, లేదంటే సోలంకి గారి ప్రాణాలకు ప్రమాదం. ఇక్కడ సంజయ్ అనే పేరులో ఎవరైనా వచ్చారా? మీకు అతను తెలుసా? సంజయ్? ఎవరు సంజయ్? సంజయ్ అని ఎవరు లేరే. ఈ స్కూలే చాలా విచిత్రంగా ఉంది. బెంచ్ డెస్క్లో మొత్తం ధూళుంది. స్కూల్ ప్రశాంతంగా ఉంది, కానీ ఈరోజు లీవ్ కూడా కాదు. టీచర్ చేతికి తలకి దెబ్బ తగులుంది. ఏమైందిరా? సంజయ్ కార్తో తిన్నగా నిన్ను గుద్దేశాడా ఏంటి? మేకప్ అయినా సరిగా వేసుకోవచ్చు కదా. సరే పర్వాలేదు, ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఆ వైరస్ చేసేవాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాం? తెలీదు. ఏమిటో సౌండ్? నేను వెళ్లకుండా ఉండాల్సింది. అన్నిటికీ కారణం నేనే. ప్లీజ్, మీరు పిల్ల ముందు ఈ విధంగా మాట్లాడకూడదు. అసలు మీరెవరు? మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఇలా కట్టి పడేసింది? ఆ రోజు మా అమ్మని ఒక బ్యాడ్ అంకుల్ వచ్చి కట్టేశాడు. మీరు కాపాడడానికి వచ్చారా? మేమున్నాం, నువ్వేమీ దిగులు పడకు. కానీ అలా ఏం జరిగింది? ఆ భయంకరమైన వైరస్ని నేనే పుట్టించానా? లేదు లేదు, నేనిది చేయకూడదు. ఖచ్చితంగా నా మనస్సాక్షి దీనికి ఒప్పుకోదు. నేను ఇంత పెద్ద సమస్యలో ఎలా తప్పించుకోవాలి? నేను నేను కోట్లాది మంది ప్రజల్ని ప్రాణాలు తీయలేను. నేను ఖచ్చితంగా ఇది చేయలేను. ఖచ్చితంగా చేయలేను. ప్రపంచం గురించి ఆలోచించడం వదిలేసి నీ కూతురు మినీ గురించి ఆలోచించు. తన గురించి కాస్త ఆలోచించు.
నాతో ఏం చెప్పావో అది చేశాను. కాసేపట్లో ఈ టెంపరేచర్ రేస్ అవుతుంది. ఆ తర్వాత ఇది డేంజరస్గా పవర్ఫుల్గా మారిపోతుంది. ప్రమాదమైన విషయం. నాకు తెలుసు ఇదంతా నీ వల్లే అవుతుందని. ఇక్కడుండే లక్షలాది జనాలకి దీన్ని నేను ప్రశస్తిగా ఇస్తాను. ఈ ప్రారంభాన్ని నేను ముంబై నుంచి మొదలెడతాను. నన్ను వదిలిపెట్టండి, నన్ను ఏం చేయకండి, Hey! వదలండి, ఏం చేయకండి. మనం దీని గురించి మాట్లాడుకోలేదు కదా. ఇదిగో ఈరోజు కాకుండా రేపు వసూలు చేసే తీరాలి కదా. మీరేం చేయాలనుకుంటున్నారు? సరే, ఈ మనిషి ఎవరు? నువ్వెందుకు చీర కట్టుకున్నా? నన్ను కాపాడండి మేడం. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరికి తెలియకూడదని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారో నేను అదే చేశాను. కానీ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో. ఖచ్చితంగా వసూలు చేస్తాం. ఈ సిటీ కోసం చేసిందంతా నువ్వే ఖచ్చితంగా తీసుకెళ్తావు. గిఫ్ట్, వైరస్ గిఫ్ట్. ఏంటి? ఆ వైరస్ ని క్రియేట్ చేసింది మీరేనా? అందువల్ల ఇంతమంది చనిపోతున్నారా? అవును, ఎందుకంటే నాకు వేరే దారి లేదు. అంతా నా కూతురు కోసమే చేశాను. పిల్లని కాపాడ్డానికా? ఎందుకు? ఎవడో ఒకడు, నేను వాడి ముఖం కూడా చూడలేదు, వాడు గొంతే విన్నాను. వాడే సార్ నన్ను బెదిరించాడు. ఈ వైరస్ నేను చేయకపోతే నా కూతుర్ని చంపేస్తానన్నాడు. నాకు ఇందులో ఇష్టం లేకపోయినా వేరే ఆప్షన్ లేదు. తెలియలేదు. లేరు, మీ అమ్మాయికి ఏమీ కాదు. మినీకి ఏమవదు. అద్భుతం. ప్రాణం పోయేలాగుంది, కానీ ప్రాణాలతో ఉండాలని పొగరు చూపిస్తున్నారు. ముందు ఒక విషయం గురించి ఆలోచించి ల్యాబ్ నుంచి ఎలా బయటికి వెళ్ళాలని. ఇదే మీకు శ్మశానం. ధైర్యం ఉంటే ముందుకురా. ఆ తర్వాత ఎవరికి ఏ గతి పడుతుందో తెలుస్తుంది. ఎవర్రా నువ్వు? నాకిచ్చిన పని అంతా నేను చేశాను. అయినా నేనెవరో మీకు తెలీదు. సగం సిటీని క్లీన్ చేయాలనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది నేనెవరని. నీ వల్ల డాక్టర్ సోలంకి పరిస్థితి దారుణంగా ఉంది. చూడు, ఈ వైరస్ యాంటీడాట్ నాకు కావాలి. ఇక్కడ సిటీ మొత్తం నాశనం చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను, కానీ మీరు చెడగొట్టారు. ఇంతకు మించి మీకు యాంటీడాట్ కావాలా? మర్చిపో. ఎప్పుడు మీ డాక్టర్ చనిపోతాడో అప్పుడే నా ప్లాన్ని నాశనం చేసినందుకు మీకు అవుతుంది. డాక్టర్ సోలంకి గారిని చంపుతావా? అంత ధైర్యమా నీకు? తన ప్రాణాలు పణంగా పెట్టి ఊరు జనాన్ని కాపాడుతున్నారు, ఆయన్ని నువ్వు చంపుతావా? ముందుకురా. సిఐడి వాళ్ళకి బంధువులంటే చాలా ఇష్టం. ఒక్కరు లేకుండా ఇంకొకరు బ్రతకలేరు అసలు. చాలా సంతోషం. మిమ్మల్ని కూడా అలాంటి ప్లేస్కే పంపిస్తాను. సంజయ్ వెళ్ళిన ప్లేస్కి. ఎలాగైనా డాక్టర్ సోలంకి ఇప్పుడు వెళ్ళిపోతారు. అలాగే ఈ అమ్మ కూతుర్ని కూడా తీసుకెళ్ళండి, కంపెనీకి ఉంటుంది. నువ్వేం దిగులు పడకమ్మా, నీకేమీ కాదు. ఓకే, ఇదిగోమ్మా, దీన్ని మొహాన్ని కట్టుకో, ముక్కు మూసుకో, మెల్లగా ఊపిరి పీల్చో. ఓకే, చేయండి చేయండి, ఏదైనా ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి ఎవ్వరు బయటికి వెళ్ళరు. కాసేపట్లో ఇది తన పని చేయబోతుంది. మీరు కూడా కొంచెం కొంచెమే ప్రాణాలు పోగొట్టుకుంటారు. కాసేపట్లో ఇదంతా తన పని చేయబోతుంది. తర్వాత మీరందరూ చనిపోతారు. అర్నబ్, నువ్వా? రే గాడిదల్లారా, ఏం చేస్తున్నారు మీరు? పొగని ఆపండ్రా.
ఇప్పుడు ఆ వైరస్ నీ బాడీలో కూడా ఉంది. మాతో పాటు నువ్వు కూడా తప్పించుకోలేవు. నువ్వు బ్రతకాలనుకుంటే ఇప్పుడే చెప్పు, యాంటీడోట్ ఎక్కడుంది? ఎలాగో తప్పించుకున్నాను. ఈసారి నా పని అయిపోయిందని నేను అనుకున్నాను. కళ్ళు తెరవను అని. తెరవకుండా ఎలా ఉంటారు సార్? అంత ఈజీగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళనివ్వం. మీ ప్రాణాలు పణంగా పెట్టి ఎందరో ప్రాణాలు మీరు కాపాడారు. అలాంటి మీ ప్రాణాలు మేం కాపాడాలి కదా. సార్ మేము వచ్చి మీకోసం ఏసీపీ చిత్రౌలి గారి 24 అవర్స్ని 5 అవర్స్లోనే ముగించాం. అరే ఆ చిత్రోల్ని వదిలిపెట్టు. చూసావుగా, ఆ విషయంతో ఎంతో మందిని చంపాలని చూశావు. ఈయన మా డాక్టర్ గారు సాలంకి గారు, ఆయనందరినీ కాపాడారు. నువ్వు సిగ్గుపడాలి. ఇప్పుడు చెప్పు, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఉంటూ ఎందుకు ఇలా నీచమైన పనులు చేశావు? బిజినెస్ మ్యాన్ కాకుండా నేను పెద్ద సైంటిస్ట్ని. మొత్తం ప్రపంచాన్ని బెదిరించాలని అనుకున్నాను. ముంబైలో ఒక టెస్ట్ చేయాలని అనుకున్నాను. నీ దారుణమైన ఐడియాని పూర్తి చేయడం కోసం నువ్వు సంజయ్ని ఉపయోగించుకున్నావు. ఎందుకంటే నీకు తెలుసు వాడు సముద్రంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. కాబట్టి వాడితో చెప్తే వాడు ఖచ్చితంగా కాదంటావు. పెద్దగా ఏదైనా సాధించాలంటే చిన్న చిన్న విషయాల్ని వదులుకోవాలి. సంజయే నీ ఆయుధం. హసీనా, తన్నెందుకు నువ్వు ఇరికించావు? ఎందుకంటే తన వల్ల మాత్రమే ఈ వైరస్ చేయడానికి కుదురుతుంది. అందుకే వీడిని బ్లాక్మెయిల్ చేశాను. దానికోసం నేను మినీని వాడుకున్నాను. వేరేం చేయలే. నేను వీడి దగ్గర అడిగితే ఏదో చిరాక చెప్పేది. ఎందుకంటే నేను ఎప్పుడు తన ముందుకి రాలేను. అందుకే కూతురిని కిడ్నాప్ చేసి బెదిరించాను. సరే ఇప్పుడు చెప్పు, కటోరీ డమ్టక్కి హర్పిస్ దుంగారాకి నీకు సంబంధం ఏంటి? సార్, ఇతని గ్రూప్ మనుషుల్ని అందరినీ నేను చూశాను సార్. కానీ హర్పీస్ అండ్ కటోరీ ఇలాంటి పేర్లో నేను ఎవరిని వినలేదు సార్. ఫోటోని చూపించు. ఎవరైనా తెలుసా నీకు? జాగ్రత్తగా చూడు. ఎక్కడైనా చూసావా? లేదు సార్. లేదు, ఎప్పుడు లేదు. బాగుంది. వీళ్ళకి వాళ్ళ గురించి తెలీదు. మరి కటోరికి వీడి ప్లాన్ గురించి ఎలా తెలిసింది? సరైన ప్రశ్న. తీసుకెళ్ళండి. పదా పదా. ఏసీపీ సార్ టెన్షన్లో ఉంటారు. ముందు ఈయన గారి గుడ్ న్యూస్ని ఆయనకి చెప్పేస్తాను. చెయ్యి, ఫోన్ చెయ్యి, నేను తనతో మాట్లాడతాను. అభిజిత్ సాలంకి ప్రాణాలతోనే ఉన్నాడుగా. బాస్, నిన్ను వదిలేసి నేను మామూలుగా వెళ్ళిపోను. ఎలా పోతాను? మీ వాళ్ళు నన్ను కాపాడారు కదా. నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఈ లోకం వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? సాలోంకి ప్రాణాలతోనే ఉన్నాడు. ఏయ్ సాలంకి, నీ ఫ్రెండు సాలోంకి ఇటువంటి మాటలంతా నా దగ్గర చెప్పక. ఇదంతా పక్క సినిమా వాళ్ళు మాట్లాడేది. ఈ ఏసీపీ ప్రతిమనికి ఇంక ఎవ్వరూ లేరు. పని మాత్రమే కుటుంబం, వేరే ఏదీ లేదు. నీ ఫారెన్సిక్ పనులన్నీ ఆగకూడదయ్యా. అందుకే నువ్వు ప్రాణాలతో ఉండాలని ఆశపడుతున్నాను. మళ్ళీ నువ్వు గుణమై బయటికొచ్చి నువ్వు పని చేయాలి. విన్నావా? వీడంతా ఒక మనిషట. వీడి ఫారెన్సిక్ పని ఆగిపోకూడదట. అందువల్ల నేను ప్రాణాలతో ఉండాలట. వీడంతా అసలు మారనే మారడు. స్విట్జర్లాండ్ హప్పింగ్ డోంగరాని నేను వెతుక్కుంటూ వచ్చాను. నా ఆరోగ్యం చూసుకుంటానికి నేను రాలేదు. అర్థమైందా? సరేలే బాసు, సరేలే. ఏదైనా తెలిసొచ్చిందా? ఎలాగైనా వాడిని కనిపెడతాను. కానీ అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా, చనిపోయాడా అని. సార్, హర్పిస్ దుంగారా, కటోరీ డమ్టా వాళ్ళ రహస్యాన్ని తవ్వి తీయొచ్చు. అవును అభిజిత్, నేను కూడా నా కాంటాక్ట్స్ మొత్తం అందరికీ ఇన్ఫార్మ్ చేశాను. ఈ హర్పిట్ డోంగరా గురించి ఏదైనా తెలిసిందంటే ఎగిరి వెళ్ళి గెద్ద పట్టుకున్నట్లు పట్టేసుకుంటాను. సార్, ఈ శుభవార్త విన్నారు కదా, ఇక వెంటనే తిరిగి వచ్చేయండి. మేమందరం మీకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. త్వరగా తిరిగి వస్తాను. గుడ్ లక్. ఓకే సార్. సార్, సార్, ఏమైంది? ఫారెన్సిక్ మార్చర్ నుంచి సంజయ్ బాడీ కనిపించట్లేదు. వాట్?
ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇక మీట జరగబోయేది అది చూసి సిఐడి వాళ్ళు గజగజ వణకపోతున్నారు. ఏదైనా ఒక వికెట్ పోద్ది, ఒకడు చేస్తాడు.